హాయ్ అండి. ఈరోజైతే మార్నింగ్ టిఫిన్కు పిండి కలిపేస్తున్నానండి. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కావాలి కదా, అందుకు మార్నింగే పిండి కలిపి పెట్టేసుకుంటే నానుతుంది. ఎంత నానితే అంత బాగా రొట్లు వస్తాయండి. ఇక్కడ స్కూల్లో పిల్లలకి రొట్లు సబ్జీ తింటారు. మళ్ళీ అన్నం ఎక్కువ తీసుకురానివ్వరు స్కూల్లో ఇక్కడ. అందుకోసమే డైలీ అయితే కాదు, రోజైతే రొట్టెలు చేసి క్యారీలకి పెట్టిస్తా అండి. మన సైడ్ అయితే అన్నం ఎక్కువ తింటారు, ఇక్కడ రొట్టెలు ఎక్కువ తింటారు. చూడండి, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లంచ్లో వరకు నేను ఏమేమి చేస్తాను ఏమి అనేది వ్లాగ్లో ఉంటాయి, చూసేయండి. మెత్తగా పిండి అయితే కలిపేసాను, పక్కన పెట్టేసి అలా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకొని పెట్టేసి, ఇక్కడైతే నేను పప్పుకు రెడీ చేస్తున్నాను. పాలాకు పప్పుకి ముందుగా బ్యాళ్ళు కడిగేసి పెట్టేసుకోండి. బ్యాళ్ళు అన్నీ మొత్తము ఏమేమి వేయాలో అన్నీ దీంట్లోకి టమోటాలు కట్ చేసి వేస్తున్నాను. టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు, మనకి టేస్ట్ తగ్గట్టు పులుపు. పిల్లలు కొద్ది కారం ఎక్కువ తినేయాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ యాడ్ చేయండి, తొందరగా బ్యాళ్ళు ఉడుకుతాయి. నేను రాత్రే పాలాకు తీసి పెట్టేసాను బాక్స్లో. కడిగేసి కుక్కర్లోకి వేసేయాలండి. అది పాలాకు కుక్కర్కి వేసేసి వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని, మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసుకొని పెట్టుకునేది. రాత్రే పాలాకు విడిపించి పక్కన పెట్టేసుకున్నాం. ఆనియన్ కట్ చేస్తున్నాం. పోపు విజిల్ వచ్చేసిన తర్వాత పోపు పెట్టేసా. అది రామేసి పోపు వేసేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేయండి, టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూడు, రామి పెట్టేసాను పక్కన. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు 2-3 కాయలు అట్లా మధ్యలోకి సించేసి వేసేస్తే చూడండి, పాలాక్ పప్పు ట్రై చేయండి, బాగా వచ్చింది పప్పు అయితే. నేను ఇందులో కొద్దిగా కారం తక్కువ వేసాను, పాలాకు ఎక్కువ వేసాను, అందుకే మీకు అలా కనిపిస్తుంది. పాలు వేడి చేసి పెట్టేశాను. పిల్లలకి చాకోస్ వేసిస్తున్నా, చూడండి. చాకోస్ ఇస్తే పిల్లలు తినేస్తారు. రెడీ ఉన్నారు పిల్లలు, తినేసి స్కూల్లో తింటారండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్. మార్నింగే కదా, 8:30కి స్కూలు, 8కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు. 10కి అట్లా వదులుతారండి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి. పిల్లలైతే ఇక్కడ హాయ్ చెప్తున్నారు. స్కూల్ యూనిఫామ్ వాళ్ళది, అది స్కూల్ది, ప్రైవేట్ స్కూల్ది. ఒకరికి చాకోసు, ఒక్కరికి పాలు. పాలైతే నాకు కొద్దిగా వేసి, నాకు చాలా వద్దు అని చెప్తున్నాడు. సరేలే కొద్దిగా తాగు అని నేను చెప్తున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి పెట్టేస్తా, చూడండి. బాక్స్ వేసేసి బ్యాగ్లో సర్దేసేయడమే. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు.
మాకైతే మార్నింగే రొట్టె చేసుకుంటున్నా. చూడండి, రొట్టె బాగుంటుంది, హెల్తీగా తీసుకోవచ్చు. ఒక్క సుక్క నూనె లేకుండా బాగా అయితే ఉంటుంది. నూనె కాదు, రొట్టె. హిందీ వాళ్ళు ఎక్కువగా తింటారండి రొట్టెలు, సబ్జీ. ఇందులో నెయ్యి వేసి కలిపి పెట్టేసా, మెత్తగా అవుతుంది కదా. చూడండి, అలా నెయ్యి వేసేస్తే లాస్ట్లో కరుగుతా రొట్టె మెత్తగా అవుతుంది. నెయ్యి వేయకపోతే గట్టిగా నిగడకపోతుంది రొట్టె. అందుకని నేను అలా పిల్లలకు కానీ మాకు కానీ తినాలనిపిస్తే అలా పెట్టేస్తాను. లేదంటే నమ్మిలేకి ఇవంతా నస్తాయి. రొట్టె కొంచెం అది పిండి కాబట్టి నెయ్యి వేస్తే బాగుంటుంది, మెత్తగా అయిపోతుందని చేస్తున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి కిచెను. ఇలా ఉంటుంది కిచెను. ఇవంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అవే సామాన్లు కడుక్కోవాలి, అవే వంట చేయాలి, మధ్యాహ్నానికి లంచ్ చేయాలి. మా ఆయన క్యాంటీన్ నుండి తీసుకొచ్చాడండి ఆ సామాన్లు పిల్లలకి తినేకి. కేకు, 5 స్టారు, క్రీమ్ బిస్కెట్లు, ఖర్జూరపా అవి తీసుకొచ్చారు. మాకు క్యాంటీన్లో దొరుకుతాయి, అందుకు తీసుకొచ్చారు. వాళ్ళ యూనిట్ దగ్గరే అన్నమాట క్యాంటీను. అందుకు వస్తా తీసుకొని వచ్చారు. ఖర్జూరపాలు, అవి కేకు, పిల్లలకి స్కూల్కి పెట్టాలి కదా, అందుకోసము 10 డేస్కి అయ్యి అన్నీ తీసుకొచ్చాడండి ఆయన. చాక్లెట్లు వాళ్ళు కానీ చూసినారనుకో ఒకే రోజులే ఖాళీ చేసేస్తారు. అన్నం కూడా తినకుండా తినేస్తారండి అవి ముందర పెట్టుకొని. మధ్యాహ్నానికి లంచ్లోకి ఇవే పాలాకు పకోడా వేస్తున్నాను. అందులో శనగపిండి, ఉప్పు, ఆనియను, నేను పచ్చిమిర్చి వేసాను. పాలాకు వేసేసి కలిపి పెట్టేసుకోండి. పకోడా అయితే బాగా వస్తుంది, పాలాక్ పకోడా. ఒకసారి చూసినట్లయితే వీడియో ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఇలా చేస్తాను, మాకు బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ట్రై చేయండి, బాగా వచ్చినట్లయితే చేసుకోండి, లేదంటే లేదో. చూసేకి బాగుంటుంది, తినేకి బాగుంటుంది పకోడా. అప్పటికప్పుడు వేడిగా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. లంచ్లోకి మాత్రమే అండి, కొద్దిగా చేస్తున్నా నేను. పిండి తక్కువ వేసి ఆనియన్ ఎక్కువ వేస్తే పకోడా బాగుంటుంది. అంతా అట్లా కలిపేసుకొని వాటర్ ఎక్కువ వేయద్దండి, పిండి ఎక్కువ వేయద్దండి. అట్లా మీడియంగా కలిపి పెట్టేసి డీప్ ఫ్లేమ్లో వేయించుకోండి. ఆయిల్లో అట్లా చిన్నగా పీసులుగా వేసేయండి, తొందరగా కాలిపోతాయి. అంతా ఒకే దగ్గర వేస్తే సరిగ్గా కాలవు. అలా వచ్చినాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే